యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుండి 4వ అధ్యాయము 4వ వచనము వరకు. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాటలాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా ఉండి తాను కన్న వాటిని గూర్చియో విన్న వాటిని గూర్చియో సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకుని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు అక్కడి నుంచి గలిలయకు వెళ్ళిరి. ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక. యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనము నుండి 14వ వచనము వరకు. యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి. ఆ సమరయ స్త్రీ
సమరయ స్త్రీ యూదుడవైన నీవు యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని నన్ను దాహంకిమ్మని ఏలాగూ అడుగుచున్నావని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఆయనతో చెప్పాను. ఏలయనగా ఏలయనగా యూదులు యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, అందుకే యేసు, నీవు దేవుని వరమును నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, నువ్వు ఆయనను అడుగుదు. ఆయన నీకు జీవజలమిచ్చునని ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, అయ్యా, ఈ బావి లోతైనది, ఈ బావి లోతైనది, చేదుకునుటకు చేదుకునుటకు నీకేమీ లేదే. నీకేమీ లేదే. ఆ జీవజలము ఆ జీవజనము ఎలాగు నీకు దొరుకును? ఎలాగూ నీకు దొరుకును. తానును తానును తన కుమారులను తన కుమారుడును పశువులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి ఈ బావి నీళ్ళు తాగి మాకిచ్చిన నాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగాను. అని ఆయనను అడిగాను. అందుకు యేసు, అందుకే సౌను ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును ఈ నీళ్లు తాగు ప్రతి వారికి దాహమయ్యదు, మరలా దప్పిగొనును. మరలా దప్పికొను. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును నేనిచ్చు నీళ్లు తాగువాడెప్పుడు దప్పిగొనడు. దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై నిత్య జీవమునకై వానిలో ఊరెడి వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆమెతో చెప్పెను.